ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళకు దేశ విదేశాల నుంచి కోట్లాది మంది యాత్రికులు, సాధువులు, అఘోరాలు, నాగసాధువులు, యోగులు వచ్చి సామూహిక పుణ్యస్నానాలు చేస్తున్నారు. అయితే అసలు కుంభమేళ అంటే ఏంటి? ఈ కుంభమేళ ఎందుకు జరుపుతారు? ఈ సమయంలో ఎందుకు ఇక్కడి నీళ్లు అమృతంలా ఉంటాయి? అలాగే భాగవతంలోని క్షీరసాగర మదనానికి ఈ కుంభమేళకు ఉన్న సంబంధం ఏమిటి? దీని వెనక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి? కుంభమేళని ఎన్ని ఇయర్స్ కి చేస్తారు? ఎన్ని డేస్ పాటు చేస్తారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు జరుగుతున్న కుంభమేళకు ఉన్న స్పెషాలిటీ ఏంటి? ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎప్పుడు ఎండ్ అవుతుంది? దీని వల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి? ఇవన్నీ ప్రశ్నలకు సమాధానాలు, ఇంకెన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో చూద్దాం రండి. మన ఛానల్లో మైథాలజీ, హిస్టరీ అండ్ సైంటిఫిక్ వీడియోస్ ఉంటాయి. ఈ రోజు మనం కుంభమేళ గురించి డీప్ గా, క్లియర్ గా తెలుసుకుందాం. మరి వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎవరైనా నా వీడియోని కొత్తగా చూస్తున్నట్టయితే మా ముందు కంటెంట్ చూసి ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హాయ్, హలో, నమస్కారం. నేను మీ సంజన కౌండన్య. అనేక మంది హిందువులు గంగానది దగ్గరికి చేరి చేసే వేడుకే కుంభమేళ. అర్ధ కుంభమేళ అనేది ప్రతి 6 years కి ఒకసారి హరిద్వార్ లేక ప్రయాగ్రాజ్ లో జరుగుతుంది. పూర్ణ కుంభమేళ ప్రతి 12 years కి ఒకసారి ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లలో జరుగుతుంది. 12 పూర్ణ కుంభమేళలు పూర్తి అయిన తర్వాత అంటే 144 years కి ఒకసారి ప్రయాగ్రాజ్ లో మహాకుంభమేళ నిర్వహించబడుతుంది. కుంభ అంటే కుండ. దానికి సాంస్క్రిట్ లో ఈక్వల్ మీనింగ్ ఉన్న కలుషం అనే అర్థం కూడా వస్తుంది. ఆస్ట్రాలజీ ప్రకారం కుంభం అనేది ఒక రాశి. ఈ రాశిలోనే ఈ కుంభమేళను నిర్వహిస్తారు. మేళ అంటే జాతర. సూర్యుడు, బృహస్పతి అంటే జూపిటర్, ఈ గ్రహాల యొక్క ప్లేసెస్ ఆధారంగా ఈ కుంభమేళాన్ని జరుపుకోవడం జరుగుతుంది. సూర్యుడు, బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు ఈ కుంభమేళను నాసిక్లోని త్రియంబకేశ్వర్లోను, సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లోను, బృహస్పతి వృషభ రాశిలో, సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు కుంభమేళను ప్రయాగ్రాజ్లోను, బృహస్పతి, సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలోను నిర్వహిస్తారు. ప్రతి స్థలంలో కుంభమేళ నిర్వహించే తేదీలను సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి ప్లేసెస్ని ఆధారంగా ఎప్పటికప్పుడు నిర్ణయించడం జరుగుతుంది. హిందూ సనాతన ధర్మంలో మహాకుంభమేళకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. హిందూ పురాణాలను గమనిస్తే క్షీరసాగర మదనం సందర్భంలో, భాగవత పురాణంలో, విష్ణు పురాణంలో కుంభమేళకు సంబంధించిన ప్రస్తావన కనిపిస్తుంది. రాక్షసుల బాధ పడలేక దేవతలందరూ శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి వారి ఇబ్బందులను చెప్పుకుంటారు. అప్పుడు మహావిష్ణువు వారి మొర ఆలకించి, ఇప్పుడు రాక్షసులు బలంగా ఉన్న కారణం చేత వారితో మీరు స్నేహపూర్వకంగా ఉండండి, వారితో స్నేహపూర్వకంగా ఉండి క్షీరసాగర మదనం జరపండి. ఆ మదనానికి కవ్వంగా మందారగిరి అంటే మందార పర్వతంని వాడండి, త్రాడుగా వాసుకిని వాడండి. ఆ మదనం సమయంలో అమృతం పడుతుంది, దానిని మీరు తాగి సమస్యలను వారికి మిగిలించండి అని విష్ణువు సెలవిస్తారు. ఆ మాటలు విని దేవతలు ఆనందించి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఒకరోజు ఇంద్రుడు రాక్షసులకు క్షీరసాగర మదనం జరిపితే అమృతం పడుతుందని, అమృతం సేవిస్తే మృత్యువు దరి చేరదని చెబుతాడు. అది విని రాక్షసులు క్షీరసాగర మదనానికి ముందుకు వస్తారు. దీనికి గాను వీరు అమృతం లభించాక చెరిసగం తీసుకోవాలనే ఒప్పందంతో రాక్షసుల సహాయం కోరుతారు. అయితే అమృతాన్ని కలిగి ఉన్న కుండ కనబడగానే గొడవ మొదలవుతుంది. 12 రాత్రులు 12 పగళ్ల పాటు అంటే మానవలోకంలో 12 సంవత్సరాల పాటు దేవతలు, రాక్షసుల మధ్య అమృతపు కుండ కోసం భీకర యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం సమయంలో మహావిష్ణువు ఆ అమృతపు కుండని తీసుకొని వెళ్తుండగా ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లలో కొన్ని అమృతపు బిందువులు చిలకరించాడని నమ్ముతారు. అందుకే ఆ 4 ప్రదేశాల్లో మహాకుంభమేళ జరుగుతుందని భక్తుల విశ్వాసం. అంతేకాదు, ఇక్కడ స్నానం చేస్తే సకల పాపాల నుంచి ఉపశమనం లభిస్తుందని, భగవంతుని ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయని చాలా మంది నమ్ముతారు. కుంభమేళ సమయంలో గంగా, యమున, సరస్వతి సంగమం అయ్యే ప్రాంతంలో భక్తులు పుణ్యస్నానాలు చేస్తారు. మనం ఇందాక మాట్లాడుకున్న క్షీరసాగర మదనం గురించి అందరికీ తెలిసిన విషయమేలే అనిపించొచ్చు. కానీ అసలు క్షీరసాగర మదనం ఎందుకు జరిగింది? ఈ గొడవ ఎవరి వల్ల మొదలైంది? ఈ గొడవని చివరికి ఎవరు సాల్వ్ చేశారు? ఈ విషయాలను డీప్ గా తెలుసుకోవాలంటే కింద కమెంట్ చేయండి, నేను మీకు సపరేట్ వీడియో చేస్తాను.
ఇప్పుడు జరుగుతున్న మహాకుంభమేళ భారతదేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అలహాబాద్ ప్రయాగ్రాజ్ జిల్లాలో గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమం వద్ద జరుగుతుంది. ఇది 144 ఇయర్స్ తర్వాత ఒకసారి జరుగుతుంది. ఈ సమ్మేళనం భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపుతూ ప్రపంచంలోనే అతిపెద్ద కుంభమేళ కావడంతో దీనిని మహాకుంభమేళ అని నామకరణం చేశారు. ఈ కుంభమేళ 45 రోజుల పాటు అవుతుంది. ప్రపంచ నలుమూలల నుంచి లక్షలాది సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. కుంభమేళను ఎవరు ప్రారంభించారంటే ఆదిశంకరాచార్యులు, ఆయన శిష్యులు, సన్యాసులు అఘోరాలకు సంగం ఒడ్డున రాజస్నానానికి ఏర్పాట్లు చేశారు. ఇక్కడ స్నానం చేయడం వల్ల మోక్షం పొందుతారని చాలా మంది నమ్ముతారు. అమృతం కోసం జరిగిన పోరాటంలో చంద్రుడు అమృతాన్ని ప్రవహించకుండా కాపాడాడు. గురువు అంటే బృహస్పతి, ఇంగ్లీష్ లో జూపిటర్, కలుషాన్ని దాచాడు. సూర్యదేవుడు కలుషాన్ని పగిలిపోకుండా కాపాడాడు. శనిదేవుడు అంటే సాటర్న్ ఇంద్రుని కోపం నుంచి రక్షించాడు. అందుకే ఈ గ్రహాలు కలిసిన ప్రతి సమయంలో మహాకుంభమేళ నిర్వహించబడుతుంది. ఎందుకంటే ఈ గ్రహాల కలయిక వేళ అమృతపు కుండ రక్షించబడింది కాబట్టి. ఆ తర్వాత దేవతలందరూ విష్ణుమూర్తి సహాయంతో విష్ణువు మోహిని అవతారం తీసుకొని అమృతాన్ని దేవతలకు మాత్రమే అందించాడు. మహాకుంభమేళ వేళ చేసే స్నానాన్ని రాజస్నానంగా పరిగణిస్తారు. ఈ సమయంలో నదుల్లో నీరు అమృతంతో కూడిన లక్షణాలను కలిగి ఉంటుందని చాలా మంది నమ్మకం. అంతేకాదు సకల దేవతల అనుగ్రహం లభిస్తుందని కూడా నమ్ముతారు. ముఖ్యంగా ప్రయాగ్రాజ్ లో రాజస్నానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ యమున, సరస్వతి, గంగా నదులు కూడా కలుస్తాయి. వేద జ్యోతిష్యం ప్రకారం బృహస్పతి ఒక రాశిలో ఒక ఏడాది పాటు నివాసం ఉంటాడు. 12 రాశుల మీదుగా ప్రయాణించడానికి దాదాపు 12 సంవత్సరాల సమయం పడుతుంది. అందుకే 12 సంవత్సరాలకు ఒకసారి పవిత్రమైన స్థలాల్లో కుంభమేళ నిర్వహించబడుతుంది. అదే విధంగా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వివిధ ప్రదేశాల్లో ఉత్సవాలను నిర్వహిస్తారు. కుంభంలో బృహస్పతి, మేషంలో సూర్యుడు ఉన్నప్పుడు హరిద్వార్లో కుంభమేళను జరుపుతారు. ఇదిలా ఉండగా హిందూ గ్రంథాల ప్రకారం భూలోకంలో ఒక ఏడాది దేవతలకు ఒక రోజుతో సమానం. దీని ప్రకారం దేవతలు, రాక్షసుల మధ్య 12 ఏళ్ల పాటు యుద్ధం జరిగింది. అందుకే 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ నిర్వహించబడుతుంది. దేవతలకు 12 సంవత్సరాలైతే మనకు 144 సంవత్సరాలు అని అర్థం. అందుకే ఈ సమయంలో భూమిపై మహాకుంభమేళ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మహాకుంభమేళ స్నానాల తేదీలు: 13th January 2025 పుష్య పౌర్ణిమ, 14th January 2025 మకర సంక్రాంతి, 29th January 2025 మౌని అమావాస్య, 3rd February 2025 వసంత పంచమి, 12th February 2025 మాఘ పౌర్ణిమ, ఇంకా చివరిగా 26th February 2025 ఈ రోజు మహాశివరాత్రి. ఈ రోజున కుంభమేళాలో చివరి పుణ్యస్నానం ముగుస్తుంది. కుంభమేళాలో అట్రాక్టివ్ వ్యూ ఏంటంటే నాగసాధువులు, అఘోరాలు, సాధువులు, సన్యాసుల సమూహాలు. వీరు ప్రాచీన సాంప్రదాయాలను ఫాలో అవుతూ భగవత్ సాధన చేస్తుంటారు. కేవలం సాధువులు, సన్యాసులు మాత్రమే కాదు, వివిధ రకాల ఆధ్యాత్మిక సమూహాలు కూడా, భక్తులు, యోగులు కూడా అటెండ్ అవుతారు. మరి కుంభమేళకు వచ్చే ప్రధాన సమూహాలు ఏవో చూద్దాం. మొదటిగా నాగ సాధువులు. వీరు శివభక్తులు. వీరిని క్షత్రియ సాధువులు అని కూడా అంటారు. ఎందుకంటే వీరు ధర్మ పరిరక్షణ కోసం అవసరమైతే పోరాటం కూడా చేస్తారు. కుంభమేళ మొదట్లో మొదటి స్నానం చేసే హక్కు వీరికి ఉంటుంది. అదే షాహీ స్నానం. అయితే ఈ పవిత్రమైన కుంభమేళలో మనకు నాగ సాధువులు ఖచ్చితంగా కనిపిస్తారు. వీరు ఎందుకు నగ్నంగా ఉంటారు? ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళకు ఎందుకు వస్తారు? వీరిని చూసేందుకు, వీరి ఆశీస్సులు తీసుకునేందుకు భక్తులు ఎందుకని తరలి వస్తుంటారు? ఈ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. నాగసాధువుల జీవన శైలి సాధారణ ప్రజల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. వీరు ఆధ్యాత్మిక సనాతన ధర్మాన్ని రక్షించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంటారు.
నాగసాధువు అంటే వివిధ ఆకారాలకు చెందినవారు. వీరు బట్టలు, బంధాలు, ఇతర వాటిని వదిలేసి సన్యాసి జీవితాన్ని గడుపుతారు. వీరి ఆచారాల ప్రకారం శీతాకాలం, వేసవి కాలమైనా నగ్నంగా ఉండాలి. వీరు తమ మనసుతో శరీరాన్ని శాసిస్తుంటారు. తపస్సు, ధ్యానం, బ్రహ్మచర్యాన్ని ఖచ్చితంగా పాటిస్తుంటారు. అంతేకాదు జనవాసానికి అంటే జనాలు ఉండే ప్రదేశాలకు చాలా దూరంగా ఉంటారు. కుంభమేళా వంటి ప్రత్యేక సమయాల్లో మాత్రమే వీరు బయటకు వస్తుంటారు. నాగసాధువులు అనునిత్యం ధ్యానంలో ఉంటూ సమాజానికి దూరంగా ఉంటామని దేవుని ముందు ప్రమాణం చేస్తారు. వీరు తమ అనుభవాలను, ఆలోచనలను కేవలం నాగసాధువులతో మాత్రమే పంచుకుంటారు. అందుకోసం కుంభమేళను వేదికగా చేసుకుంటారు. ఈ సందర్భంగా గంగా నదిలో పుణ్య స్నానాలు ఆచరిస్తారు. భక్తులకు హితబోధ చేస్తుంటారు. అంతేకాదు తమ శక్తియుక్తులను కూడా ప్రదర్శిస్తారు. వీరు మహాకుంభమేళ సందర్భంగా ఒంటి నిండా భస్మం, పూలు, తిలకం, రుద్రాక్ష, చందనం, డమరుకం, ఇనుప ఉంగరం, అర్ధచంద్రుడు, త్రిశూలం ధరించి అందరినీ ఆకర్షిస్తారు. నాగసాధువులందరూ ఎల్లప్పుడూ నగ్నంగా ఉంటారు. ప్రత్యక్షంగా కనిపించే గగనాన్ని తమ దుస్తులుగా పరిగణిస్తారు. కత్తి, త్రిశూలం ఇంకా ఆయుధాలను ఎలా వాడాలో నాగసాధువులకు బాగా తెలుసు. వీరు ఎల్లప్పుడూ చల్లని నీటితో స్నానం చేస్తుంటారు. అనునిత్యం శివయ్యను స్మరించుకుంటూ కఠిన తపస్సు చేస్తుంటారు. కుంభమేళ పూర్తయిన తర్వాత వాళ్ళు నివాసించే అడవులు, కొండలకు వెళ్ళిపోతారు. రెండవది అఘోరాలు. వీరు శివుడి భయానక రూపమైన భైరవ స్వరూపాన్ని ఆరాధించే సాధువులు. శ్మశానాల్లో తపస్సు చేస్తూ ఉంటారు. మృతదేహ భస్మాన్ని శరీరానికి పూసుకోవడం వీరి ప్రాముఖ్యత. మాయా ప్రపంచాన్ని పూర్తిగా వదిలిపెట్టి శివే సర్వం అనే తత్వాన్ని అనుసరిస్తారు. వీరు అత్యంత విచిత్రమైన ఆచారాలను పాటిస్తారు. మూడవది సాధువులు. సాధువులు భగవద్భక్తి, ధ్యానం, తపస్సుకు జీవితం అంకితం చేసిన వారు. వీరు వివిధ ఆశ్రమాలకు చెందినవారు. సాధారణంగా వీరు భిక్షాటన ద్వారా జీవనం సాగిస్తూ భక్తులకు ఆశీస్సులు అందిస్తారు. కుంభమేళాలో వీరు భక్తులకి గీతలు, వేదాలు, ఉపదేశాలు అందిస్తారు. నాలుగవది సన్యాసులు. వీరు గృహస్థ జీవితాన్ని పూర్తిగా వదిలి ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తారు. వారికి కుటుంబ సంబంధాలు, ధన సంపదన మీద ఆసక్తి అస్సలు ఉండదు. వీరు సాధారణంగా ఏకాంతంగా జీవిస్తూ తపస్సు చేస్తారు లేదా మఠాలలో గురువులుగా ఉంటారు. ధర్మ ప్రచారం, గీత బోధన, భక్తులకి మార్గదర్శనం చేయడం వీరి బాధ్యత. కుంభమేళాలో వీరు భక్తులను ఆశీర్వదించడం, ధార్మిక చర్చలు జరపడం, శాస్త్ర బోధన చేయడం వంటి వాటిని చేస్తారు. ఐదవది అఖాడాలు. వీరు శైవ, వైష్ణవ విభాగాలకు చెందిన సాధువులు. 13 ప్రధాన అఖాడాలు ఉంటారు. వీరికి తమదైన ఆచారాలు, పద్ధతులు ఉంటాయి. వీరికి ప్రత్యేకంగా షాహీ స్నానం చేయడానికి అధికారం ఉంటుంది. ఆరవది కల్పవాసీలు. వీరు సాధారణ భక్తులు. కానీ వీరు కుంభమేళ కాలంలో సాధువుల్లా జీవితం గడపాలని నిర్ణయించుకుంటారు. రోజు నదిలో స్నానం చేసి ఉపవాసం, ధ్యానం చేస్తారు. వీరు ప్రధానంగా ప్రయాగ్రాజ్ కుంభమేళాలో ఎక్కువగా కనిపిస్తారు. ఏడవది కిన్నర, జోగి, జంగం, బైరాగులు. కిన్నరులు వీరు పురాణాల్లో చెప్పబడిన గాంధర్వుల వంశానికి చెందిన వారని నమ్ముతారు. జోగులు, జంగాలు వీరు శివుడి, వెంకటేశ్వర స్వామిని ఆరాధించే వేద పండితులు. బైరాగులు వీరు రామభక్తులుగా సాధారణంగా భజనలు చేస్తూ జీవనం సాగించే సాధువులు. ఎనిమిదవది యోగులు. హిమాలయాల్లో నివసించే కొందరు గుహయోగులు. ఈ సమయంలో మాత్రమే బయటకు వస్తారు. అసాధారణమైన తపస్సులు చేసే సాధువులు. జల సాధన, వాయు సాధన వంటివి చేస్తూ ఉంటారు. వీరు ప్రజలకు ఆశీర్వాదాలు ఇస్తారు, కానీ ఎక్కువగా సమూహాలకు దూరంగా ఉంటారు. తొమ్మిదవది విదేశీ భక్తులు. యోగా, హిందూ సాంప్రదాయం మీద ఆసక్తి ఉన్న విదేశీయులు కుంభమేళకు పెద్ద సంఖ్యలో వస్తారు. 10వది సాధారణ భక్తులు ఇంకా యాత్రికులు. హిందూ మతాన్ని విశ్వసించే కోట్లాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కొన్ని కుటుంబాలు తిరునాలుగా ఈ యాత్రకు వస్తుంటారు. కుంభమేళ యొక్క ప్రత్యేకతలు ఏమిటంటే, ఒకటోది షాహీ స్నానం అంటే రాజస్నానం.
ఇది అతి పవిత్రమైన ఘట్టం. ప్రధానంగా అఖాడాలు, నాగసాధువులు, మునులు, అఘోరాలు, మహాయోగులు నదిలో స్నానం చేస్తారు. రెండవది భక్తుల స్నానం. ఇది పాప విమోచనంగా పరిగణించబడుతుంది. మూడవది సన్యాసుల ప్రత్యేక ప్రదర్శనలు, నాగసాధువుల ప్రదర్శనలు, ధార్మిక చర్చలు ఉంటాయి. నాలుగవది మహాపూజలు, హోమాలు. భక్తులు వివిధ వ్రతాలు, పూజలు, యజ్ఞాలు నిర్వహిస్తుంటారు. మరి కుంభమేళాలో పాల్గొనడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుందామా? మొదటిగా పాప విమోచనం. గంగా, యమున, గోదావరి, క్షిప్ర నదుల్లో స్నానం చేస్తే పూర్వజన్మ పాపాలు కూడా తొలగిపోతాయని నమ్మకం. రెండవది మోక్షం లభిస్తుంది. మూడవది ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. నాలుగవది నిజమైన జ్ఞానం లభిస్తుంది. కుంభమేళా 4 ప్లేసెస్లో జరుగుతుంది. ఆ 4 ప్లేసెస్ ఏంటంటే ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్. ప్రయాగ్రాజ్లో గంగా, యమున, సరస్వతి నదుల సంగమం దగ్గర కుంభమేళా జరుగుతుంది. హరిద్వార్లో గంగా నది దగ్గర జరుగుతుంది. ఉజ్జయినిలో క్షిప్ర నది దగ్గర జరుగుతుంది. నాసిక్లో గోదావరి నది దగ్గర జరుగుతుంది. అయితే కుంభమేళాలు 4 టైప్స్. ఒకటి మహాకుంభమేళా. ఇది 144 ఇయర్స్కి ఒకసారి ఓన్లీ ప్రయాగ్రాజ్లో జరుగుతుంది. రెండవది పూర్ణ కుంభమేళా. ఇది 12 ఇయర్స్కి ఒకసారి మనం ముందుగా చెప్పుకున్న 4 ప్లేసెస్లో జరుగుతుంది. అర్ధ కుంభమేళా 6 ఇయర్స్కి ఒకసారి ఓన్లీ ప్రయాగ్రాజ్ అండ్ హరిద్వార్లో జరుగుతుంది. నాలుగవది కుంభమేళా ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి 4 ప్లేసెస్లో జరుగుతుంది. కుంభమేళా అనేది కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు, హిందూ ధార్మిక చరిత్రలో ఒక మహోన్నతమైన సాంప్రదాయం. ఇది విశ్వాసానికి ప్రతీక, భక్తికి గమ్యం, ఆధ్యాత్మికతకు ద్వారం. ప్రపంచంలోని అతిపెద్ద సమావేశంగా పేరు వచ్చిన ఈ మహాకుంభమేళా భక్తులకు ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తుంది. ప్రతి కుంభమేళాలో భక్తులు నదుల్లో స్నానం చేయడం అనేది నాట్ ఓన్లీ స్పిరిచువల్ బట్ ఒక హెల్త్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. స్టడీస్ ప్రకారం నదుల్లో మినరల్స్ కూడా ఉంటాయి. ఆ మినరల్స్ మనకు హెల్త్ బెనిఫిట్స్ ఇస్తాయని తెలుసుకోవచ్చు. ఇంకా స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ స్పెషల్ అరేంజ్మెంట్స్ చేసింది, ఇంక్లూడింగ్ ఫెసిలిటీస్, సెక్యూరిటీ అండ్ క్లీనింగ్. ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ మహాకుంభమేళకు ఇంపార్టెన్స్ ఇచ్చి భక్తులకు అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయించారు. ప్రయాగ్రాజ్లో 35 పర్మనెంట్ ఘాట్లు, 8 కొత్త ఘాట్లు నిర్మించారు. మహాకుంభమేళ సందర్భంగా భక్తులకు తెలుగుతో సహా 11 భాషల్లో AI చాట్బోట్ సేవలను అందిస్తున్నారు. కుంభమేళ ఒక స్పిరిచువల్ ఈవెంట్ కాకుండా యూనిటీ అండ్ ఈక్వాలిటీకి ఒక చిన్న ఎగ్జాంపుల్. ధనవంతులు, పేదవారు అనే తేడా లేకుండా అందరికీ ఒక సమానమైన మోక్ష ప్రాప్తికి దారులు తెరుస్తాయి. కుంభమేళాలో పార్టిసిపేట్ చేయడం, ఆ ఎన్విరాన్మెంట్ ని ఎక్స్పీరియన్స్ చేయడం ఒక భాగ్యం అనే చెప్పాలి. స్పిరిచువల్ గా, ఫిజికల్ గా బెనిఫిట్స్ ఉంటాయి. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. మన కల్చర్ని మనం అర్థం చేసుకొని మన నెక్స్ట్ జనరేషన్స్కి పాస్ చేయాలి. మీ అభిప్రాయాలు కింద కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోలో ఉన్న డిజిటల్ ఆర్ట్స్ అన్నీ నేను చేసినవే, ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం.